హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఎంఎం అఫీషియల్. తెలంగాణ ప్రభుత్వం అయితే అన్నట్టుగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్‌లయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ట్రాన్స్‌పోర్ట్, రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్ట్‌లకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకి? దీనికి ఎవరు అర్హులు? ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి? అలాగే ఉద్యోగం సంబంధించిన జీతభత్యాలు ఎలా ఉంటాయి? దీని అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంది? అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనంటే ఈ వీడియోని లాస్ట్ వరకి చూడండి. మా ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎంఎం అఫీషియల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్‌లు మీకు వస్తాయి కాబట్టి దయచేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వివరాలకు వెళ్దాం. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్ట్ పేరొచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ సివిల్. మొత్తం ఖాళీలొచ్చేసి 222 ఖాళీలైతే ఉన్నాయి. ఇందులో విభాగాల వారీగా అంటే జోన్‌ల వారీగా గూడా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ అనే విధంగా పోస్టులైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన మీకు డీటెయిల్స్ నేనిస్తాను. అలాగే అసలు మెయిన్‌గా దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అని జెప్పేసనంటే, అంటే భారతదేశంలో గావచ్చు, మన రాష్ట్రంలో గావచ్చు, ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసైతే ఉండాలి. సో, అదైతే దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ. అలాగే దీనికి ఏజ్ లిమిట్ గూడా ఒకసారి చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సులో మాత్రమే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే జనరల్‌గా 10 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని అప్లికేషన్ అయితే నేను అప్లికేషన్ చేసే విధానం గూడా చెప్తాను. దానికన్నా ముందు అసలు అప్లికేషన్ డేట్ జూడండి ఒకసారి. అప్లికేషన్ డేట్ వచ్చేసి జూన్ 8 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జులై 15 వరకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులకైతే రూ. 1000 ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే రూ. 500 అప్లికేషన్ ఫీజయితే ఇవ్వడం జరిగింది. ఇది అప్లికేషన్ టైమ్‌లోనే చెల్లించాలి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు గూడా సెపరేట్‌గా ఉంది. రూ. 120 అని జెప్పేసి. ఈ ఎగ్జామినేషన్ ఫీజు విషయంలోకొచ్చిన క్లారిటీ ఏంటనంటే, ఎగ్జామినేషన్ ఫీజు అందరూ చెల్లించాలి. ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయీ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే చెల్లించాలి. ఎవరైతే ఇప్పటివరకు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారో వాళ్ళెవరు గూడా ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ రూ. 120 అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేట్ వచ్చేసి జులై 15 వరకుంది. అలాగే ఎగ్జామ్ మాత్రం అక్టోబర్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో అక్టోబర్‌లో ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాలు ఒక్కసారి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్ ఇది. ఎంసీక్యూ టైప్‌లోనే క్వెషన్స్ ఉంటాయి. మొత్తం 2 పేపర్‌ల వైస్‌గా ఈ ఎగ్జామ్ అనేది ఉంటది. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలకి 150 మార్కులైతే ఇవ్వడం జరిగింది. అలాగే పేపర్ 2 వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ లెవెల్ వరకైతే ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2లో 150 ప్రశ్నలకు కావచ్చు 300 మార్కులైతే ఇక్కడ కేటాయించడం జరిగింది. సో, పేపర్ 1, పేపర్ 2 వచ్చేసి మొత్తం 450 మార్కులకైతే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో 2 లాంగ్వేజ్‌లలో అయితే ఉంటుంది బైలింగ్వల్‌గా. పేపర్ 2 వచ్చేసి కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే ఒకసారి మనల్ని కింద కామెంట్‌లో చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఒక డీటెయిల్స్ అయితే నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే అదేంటి అననంటే ఈ విడత అంటే జోన్‌ల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లున్నాయి అని చెప్పేసని ఒకసారి చూస్తా. మల్టీ జోన్ 1 అన్‌రిజర్వ్డ్ 35 పోస్టులైతే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 11, బీసీ 8, బీసీబీ 11, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 1, ఎస్సీ 1, ఎస్సీ2 10, ఎస్సీ3 6, ఎస్టీ 11 పోస్టులు. అలాగే స్పోర్ట్స్ 2, పీహెచ్ కేటగిరీలో 5 అయితే ఇలా మల్టీ జోన్ 1 కింద ఈ పోస్టులైతే ఇవ్వడం జరిగింది. ఇలా మల్టీ జోన్ 2లో చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ అయితే 34 స్థానాలు, 34 పోస్టులకైతే ఉన్నాయి. రిజర్వ్డ్ అయితే ఈడబ్ల్యూఎస్‌లో 10, బీసీఏ 8, బీసీబీ 11, బీసీసీ 1, బీసీడీ 8, బీసీఈ 5, ఎస్సీ1 1, ఎస్సీ2 10, ఎస్సీ3 5 స్థానాలు. అలాగే ఎస్టీలో 10, స్పోర్ట్స్‌లో 2, పీహెచ్ కేటగిరీలో 5 పోస్టులైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీ వైస్‌గా ఎవరైతే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అనేది చూసుకొని వారి ఈ కేటగిరీలో సీట్లు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను మరిన్ని వివరాలు మీకు అందిస్తాను. అలాగే దీనికి సంబంధించిన సాలరీ పే స్కేల్ విషయంలో గూడా స్టేట్ లెవెల్ క్యాడర్ గాబట్టి ఈ పోస్ట్‌లకైతే ఆహ్, రూ. 54,220 ప్రైమరీ పే స్కేల్ కింద. అలాగే హైయెస్ట్‌గా అయితే రూ. 1,33,630 ఈ మధ్యలో అయితే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను తొందరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ముందుగా ఎవరైతే టీజీపీఎస్సీ నుంచి ఓటీఆర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగానే ఓటీఆర్, టీజీపీఎస్సీ నుంచి చేసుకొనున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది చేసుకోని వాళ్ళు గూడా ఉన్నారు. చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవాలనైతే ఇవ్వడం జరిగింది. దాన్నైతే ముందుగా చేసుకోవాలి. ఓటీఆర్ అనేది స్టెప్ 1లో ఇక్కడుంది. అందులో ఎలాంటి అప్లికేషన్స్, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అన్ని అప్లికేషన్స్ జాగ్రత్తగా ఎంటర్ చేసుకొనైతే ఓటీఆర్ తీసుకోవాలి. దాని తర్వాత మనము ఆన్‌లైన్ ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. ఆన్‌లైన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. అప్లికేషన్ ఫార్మ్ మీద విజిట్ చేస్తే డైరెక్ట్ మీ మీ టీజీపీఎస్సీ ఐడీ నుంచయితే ఇక్కడ మీ డీటెయిల్స్ ఒస్తాయి. ఐడీ నుంచి ఎంటర్ అయితారు కాబట్టి, మీ డీటెయిల్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ జేసుకోండి. చెక్ జేసుకున్న తర్వాత ఒక్కసారి వెరిఫై చేసుకొని, అంతా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా లేదని చూసుకొని, దాన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కింద మెన్షన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ 5 ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. తర్వాత దాని తర్వాత పేమెంట్ ఉంటది. సో, పేమెంట్ చేసిన తర్వాత సేవ్ అండ్ పేమెంట్ అని కొట్టండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఎలాగైనా చేయొచ్చు. త్రూ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ నుంచైనా చేసుకోవచ్చు. అది థర్డ్ స్టెప్ అనేది పేమెంట్‌లో ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ పీడీఎఫ్‌ని మనం అప్లికేషన్ పీడీఎఫ్‌ని తీసుకోవాలి. దాని తర్వాత లాస్ట్‌కి అయితే మనము అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసే అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇలా కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని చెప్పేసైతే క్లిక్ జేయాలి. ఇవన్నీ మీకు తెలిసిన డీటెయిల్సే అందుకే నేనేం చెప్పట్లేదు. నార్మల్‌గా డీటెయిల్స్ ఎంటర్ జేసి, ఇలా లాస్ట్‌కి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనేది ఇచ్చేస్తే మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మరొకసారి చెక్ జేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ నోటిఫికేషన్‌లో రిజర్వేషన్‌కి సంబంధించి కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా మేము మీకు ఆన్సర్ ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. అవసరమైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. జై హింద్, జై భారత్.